మంచు మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న గొడవ గురించి సినీ ఇండస్ట్రీలోనూ చర్చ జరుగుతోంది. అభిమానుల్లో కూడా ఇప్పుడు అదే చర్చ జరుగుతోంది. అసలు మంచు మోహన్ బాబు ఇంట్లో గొడవ ఎందుకు చోటు చేసుకుంది, ఎందుకు అన్నదమ్ముల మధ్య గొడవలు చోటు చేసుకున్నా, ఎందుకు తండ్రి కొడుకుల మధ్య వివాదాలు ఏంటి, దీని గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. 3 రోజుల నుంచి హైడ్రామా నడుస్తుంది. మంచు మోహన్ బాబు ఇంట్లో గొడవల గురించి ఇప్పుడు మీకు కొన్ని వివరాలు నేను చెప్పబోతున్నాను. మనోజ్ కూడా ఇంట్లోంచి బయటకు వచ్చేసారు. అసలు గొడవ జరిగిన ఈ 3 రోజుల్లోనే ఏం జరిగింది అనేది కూడా నేను మీకు ఇప్పుడు ఒక్కసారి బ్రీఫ్ ఇచ్చి ఆ తర్వాత కొన్ని షాకింగ్ విషయాలు నేను మీకు చెప్పబోతున్నాను. ఆ షాకింగ్ విషయాలు ఏంటి, కొద్దిసేపటి క్రితమే మనోజ్ కూడా మాట్లాడారు. ఎస్, మనోజ్ మాట్లాడితే కూడా చూపిస్తాను. నిజానికి మొన్న ఆదివారం ఇంటి దగ్గర గొడవ చోటు చేసుకుంది. మొన్న ఆదివారం ఇంటి దగ్గర గొడవ చోటు చేసుకున్న తర్వాత మోహన్ బాబు మనుషుల్ని పెట్టి నన్ను కొట్టించారు అనే విధంగా మనోజ్ చెప్పారు. ఆ తర్వాత మనోజ్ వెళ్ళి 100కి ఫోన్ చేశారు. ఆ తర్వాత మనోజ్ హాస్పిటల్కి వెళ్ళారు. భార్య మౌనిక దగ్గరుండి చికిత్స చేయించింది. మనోజ్ నెక్ కాలర్తో మనకు కనిపించారు. ఆయన నడవలేక మనకి కనిపించారు. ఆ తర్వాత అప్పటి నుంచి పెద్ద హైడ్రామా నడుస్తుంది. ఈలోపు ముంబైలో ఉన్న మంచు లక్ష్మి కూడా ఇంటికి వచ్చారు. మంచు లక్ష్మి ఇంటికి వచ్చిన తర్వాత నేనేమీ చేయలేను అని ఆమె చేతులు ఎత్తేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మంచు విష్ణు కూడా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత పెద్ద హైడ్రామా నడిచింది. అక్కడంతా కూడా కాంపౌండ్ వాళ్ళు బయట మీడియా ప్రతినిధులు ఉన్నారు, లోపల బౌన్సర్లు ఉన్నారని చెప్తున్నారు. కానీ ఎవరు ఏమీ మాట్లాడట్లేదు. అందరూ కూడా అనుకుంటున్నారు అసలు గొడవ కారణం ఏంటి, ఆస్తి తగాదాలా, ఇంకేదైనా ఉందా, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటున్నారు. మోహన్ బాబు ఇంట్లో గొడవ గురించి మంచు మనోజ్ మొదటిసారి మాట్లాడారు. అవి నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అండ్ మీరు కూడా మీ అభిప్రాయం ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు గొడవ గురించి ఫస్ట్ రియాక్షన్ ఇదే. మంచు మనోజ్ ఫస్ట్ రియాక్షన్ ఇదే. అసలు ఏంటి గొడవ, తండ్రి కొడుకుల మధ్య గొడవ ఏంటి, అన్నదమ్ముల మధ్య గొడవ ఏంటి, ఇవన్నీ ఫస్ట్ రియాక్షన్ మాట్లాడారు. అండ్ మంచు మనోజ్ ఏం చేయబోతున్నారో కూడా మాట్లాడారు. చాలా మందిని కలవబోతున్నారు అన్నారు. ఇప్పుడు మంచు మనోజ్ ఎవరిని కలవబోతున్నారు, ఇంట్లోంచి బయటకు వచ్చేసారు, భార్యను తీసుకుని ఇంట్లోంచి బయటకు వచ్చేసారు. మరి ఇంటి దగ్గర బౌన్సర్లేను అంటే నలుగురు కూర్చుని మాట్లాడుకుని, ఇంట్లో ఉన్న 4 కుటుంబ సభ్యులు 5 కుటుంబ సభ్యులు కలిసి కూర్చుని మాట్లాడుకోవాల్సిన గొడవను బౌన్సర్లు పెట్టి ఎందుకు చర్చించుకుంటున్నారు? ఎందుకు మంచు మనోజ్ తన బౌన్సర్లను ఎందుకు తెచ్చుకుంటున్నారు? మంచు విష్ణు తన బౌన్సర్లను ఎందుకు అక్కడ మోహరించున్నారు? తండ్రి నుంచి కొడుకుకి భద్రత లేదా, లేకపోతే కొడుకు నుంచి తండ్రికి భద్రత లేదా, ఏం జరుగుతోంది? మంచు మనోజ్ కొన్ని షాకింగ్ విషయాలు మాట్లాడారు. ఆ షాకింగ్ విషయాలు ఏంటో నేను మీకు చెప్పిన తర్వాత ఒకసారి ఆ గొడవ గురించి పూర్తి డీటెయిల్స్ మీకు ఇస్తాను. ఎందుకంటే సినీ దిగ్గజం మోహన్ బాబు, సినీ దిగ్గజం, అందుకే ఇంత చర్చ జరుగుతోంది. మోహన్ బాబుకి చాలా మంది అభిమానులు ఉంటారు. మోహన్ బాబు ఎప్పుడు చెప్పినా మా ఇంట్లో క్రమశిక్షణ అంటూ మోహన్ బాబు చెప్తుంటుంటారు. ఇంట్లో పిల్లలను ఎంత క్రమశిక్షణతో పెంచాననే విషయం గురించి మోహన్ బాబు చెప్తుంటుంటారు. అందుకే మోహన్ బాబు కూడా భారీగా అభిమానులు ఉంటారు. అందుకే మోహన్ బాబు ఇంట్లో గొడవ గురించి అభిమానులు కూడా అనుకుంటూ ఉన్నారు, గొడవ సద్దుమణిగిపోతే బాగున్ను, సామరస్యంగా చర్చించుకుంటే బాగున్ను అని. కానీ చూస్తూ ఉంటే మాత్రం ఏదో పెద్దదయ్యేలాగా కనిపిస్తూ ఉంది. మంచు మనోజ్ ఇప్పుడు బయటకు వచ్చి చాలా మందిని కలవబోతున్నాను అని అంటున్నారు. మరి మనోజ్ ఎవరిని కలవబోతున్నారు? ఆయన చెప్పిన షాకింగ్ విషయాలు ఏంటో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. ఒకసారి మనోజ్ చాలా షాకింగ్ విషయాలు మాట్లాడారు గొడవ గురించి. మనోజ్ ఏం మాట్లాడారు చూద్దాం. అందరినీ కలుస్తాను సార్, బయలుదేరుతాను. అందరికీ నమస్కారం. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడికి దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరినీ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషుల్ని పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? జరగదు కాదు సార్. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు 1 సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ఏముంది? ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్, బయలుదేరుతాను. మంచు మనోజ్ మాట్లాడిన మాటలు ఇవి. మంచు మనోజ్ 2 విషయాల గురించి మాట్లాడారు. ఒకటి కుటుంబ తగాదాల గురించి, 2 పోలీసుల భద్రత గురించి. పోలీసులు 1 సైడ్ యాక్ట్ చేస్తున్నారు అంటూ మంచు మనోజ్ మాట్లాడారు. ఈ దృశ్యాలు చూడండి ఒకసారి. మౌనిక రెడ్డి కూడా మనకి కనిపిస్తున్నారు.
మౌనిక అక్కడ కనిపిస్తున్నారు. మంచు మనోజ్ మాట్లాడారు. మౌనిక ఆ రోజు దగ్గరుండి హాస్పిటల్కి తీసుకువెళ్ళింది మంచు మనోజ్ని. ఇప్పుడు మౌనిక మనోజ్ ఇద్దరు కలిపి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయారు. ప్రపంచంలో ఉన్న అందరినీ కూడా కలవబోతున్నామని. విన్నారా మంచు మనోజ్ ఇంతకు ముందు చెప్పిన మాటలు? ఏం మాట్లాడారు? ఇది ఆస్తు కోసమో కాదు, వేరే డబ్బుల కోసమో కాదు, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని మంచు మనోజ్ అంటున్నారు. ఎవరి ఆత్మగౌరవం అక్కడ దెబ్బతింటోంది? ఎందుకు ఆత్మగౌరవం దెబ్బతింటోంది? ఆత్మగౌరవం దెబ్బతినేలా ఎవరు చేస్తున్నారు? 2 భద్రతకు సంబంధించిన అంశం, భార్య పిల్లల భద్రతకు సంబంధించిన అంశం అని చెప్తున్నారు. మరి భార్య పిల్లలకు ఎందుకు భద్రత లేదు? ఎవరి నుంచి థ్రెట్ ఉంది? ఎటువంటి థ్రెట్ ఉంది? అండ్ ఇంకొకటి, బౌన్సర్లు, నాకు రక్షణగా ఉండే బౌన్సర్లను పంపించేశారు పోలీసులు. వాళ్ళ మనుషులను బాడీ గార్డులను తీసుకొచ్చి పెట్టారు అని అంటున్నారు. నిజానికి బాడీ గార్డులు ఉంటే మాత్రమే మేము భద్రతగా ఉండే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మంచు మనోజ్ చెప్తున్నారు. అంటే తండ్రి దగ్గర కొడుకు భద్రత లేదు, కొడుకు నుంచి తండ్రికి భద్రత లేదు, అందుకే ఎవరికి వాళ్ళు ఇంట్లో బౌన్సర్లను పెట్టుకుంటూ ఉన్నారు అని చెప్తున్నారు. అండ్ నా పిల్లల ముందే నన్ను తొక్కటానికి నా భార్యను అవమానిస్తున్నారు అని చెప్తున్నారు. ఒక మగాడిగా నన్ను ఎదుర్కోండి, కానీ భార్యను అవమానిస్తున్నారు అని చెప్తున్నారు. ఇక డబ్బుల కోసం కదా, ఆత్మగౌరవం కోసం అనే విషయాన్ని చాలా స్పష్టంగా మనోజ్ చెప్పారు. ఇప్పటి వరకు అందరూ అనుకుంటున్నారు స్కూల్ గురించి గొడవలు జరుగుతున్నాయి. ఒక స్కూలు మంచు కుటుంబ ఆధ్వర్యంలో నడపబడుతున్న స్కూల్ని వాటా అడుగుతున్నారు మంచు మనోజ్, అందుకే గొడవ జరుగుతుంది. దాన్ని విష్ణు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు, అందుకే గొడవ జరుగుతుందని చెప్తున్నారు. కానీ మంచు మనోజ్ తొలిసారి ఈ వివాదానికి సంబంధించి మంచు మనోజ్ మాట్లాడారు. ఇది డబ్బుల కోసం కాదు, ఆస్తి కోసం కాదు అని చెప్తున్నారు, ఆత్మగౌరవం కోసం అని చెప్తున్నారు, భద్రత కోసం అని చెప్తున్నారు. ఇంట్లో భార్య బిడ్డలకు భద్రత లేదని చెప్తున్నారు. నన్ను తొక్కటానికి నా భార్య పిల్లలను అవమానిస్తున్నారని చెప్తున్నారు, నా పిల్లల ముందే భార్యను అవమానిస్తున్నారని చెప్తున్నారు. అందుకే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతున్నాను అని మంచు మనోజ్ చెప్పారు. అక్కడ నుంచి ఆయన వచ్చేసారు, నానక్రమ గొడవ వైపు వచ్చేసారు. ఇప్పుడు బహుశా మౌనికారెడ్డి ఇంటికి కానీ మంచు లక్ష్మి ఇంటికి కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది. అని మీరు చూసారు, నిన్న మంచు లక్ష్మి ముంబై నుంచి హైదరాబాద్కు వచ్చారు, కానీ నేనేమీ చేయలేను అని ఆమె హ్యాండ్స్ అప్ చెప్పి చేతులెత్తి బయటకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా చర్చించుకున్నారు. ఈలోపు మీడియా ప్రతినిధుల పైన మంచు మోహన్ బాబు అనుచరులు దాడులు చేశారు, విష్ణు అనుచరులు దాడులు చేశారు. కొన్ని మీడియా ఛానల్స్ ప్రతినిధులను కొట్టారు, కెమెరాలు పగలగొట్టారు, ఇవన్నీ కూడా చేశారు. మంచు మనోజ్ కూడా ఇప్పుడు అదే చెప్తున్నారు, నా పైన దాడి చేయడానికి వాళ్ళ మనుషులను తీసుకొచ్చారు. పోలీసులు కూడా ఎందుకు ఇలా వన్ సైడ్ యాక్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. పోలీసులు కూడా కొంచెం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మంచు మనోజ్ చేస్తున్నటువంటి ఆరోపణలో నిజముందా? పోలీసులు ఏమన్నా వన్ సైడ్ యాక్ట్ చేస్తున్నారా అని. నాకు భద్రత లేదు, నా మనుషులను పంపించేశారు ఇంట్లో నుంచి, వాళ్ళ బాడీ గార్డులను ఇంట్లోకి తెచ్చారని చెప్తున్నారు. అందుగురించే భార్యను తీసుకుని పిల్లలను తీసుకుని మంచు మనోజ్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేశారు. ఆ దృశ్యాలు కూడా ఇంతకు ముందు మీకు చూపించాం. నానక్రమ కూడా వైపు వచ్చారు. ఇక్కడ చూడండి ఒకసారి, భార్య మౌనిక కనిపిస్తున్నారు, అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. భార్య మౌనికను అవమానించారు అని, పిల్లల ముందే అవమానించారు అని మౌనిక కూడా మాట్లాడుతున్నారు. అది అయిన తర్వాత మనోజ్ మాట్లాడారు, విన్నారుగా. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ తీసుకుందాం. మంచు మనోజ్ వినకపోతే మరొక్కసారి నేను మీకు వినిపిస్తాను. మంచు మనోజ్ ఏమన్నారు? ఎందుకంటే ఇప్పటి నుంచి వివాదం ఆస్తుల గురించి అనుకున్నారు, ఇవన్నీ అనుకున్నారు. అఫ్ కోర్స్ ఆస్తుల గురించి కూడా ఉండుండొచ్చు, కానీ మనోజ్ వివాదం గురించి తొలిసారి రియాక్ట్ అయ్యారు. చాలా సంచలన విషయాలు మాట్లాడారు. ఇంట్లో భద్రత లేదంటున్నారు. అంటే తండ్రి నుంచి భద్రత లేదు, అన్న నుంచి భద్రత లేదు అని మంచు మనోజ్ అంటున్నారు. కొడుకు నుంచి భద్రత లేదు అని మంచు మోహన్ బాబు అభిప్రాయపడుతున్నారు. అందుకే వాళ్ళంతా కూడా ఎవరి బౌన్సర్లను, ఎవరి బాడీ గార్డులను వాళ్ళకి తెచ్చుకొని ఇంట్లో భద్రత ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. సో ఆ విషయాన్ని మాట్లాడారు. ఇది సంచలన విషయం మాట్లాడారు. ఒకసారి మంచు మనోజ్ మళ్ళీ ఏం మాట్లాడారో చూద్దాం. మీ అభిప్రాయం కూడా కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. అండ్ మంచు మనోజ్ ఏం మాట్లాడారో విన్న తర్వాత ఒక్కసారి నేను మా ప్రతినిధి రవిచంద్రతో కూడా మాట్లాడతాను. పోరాటం చేయట్లేదు, ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఒకసారి పాస్. ఎస్, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య బిడ్డల సేఫ్టీకి సంబంధించింది. ఇది డబ్బుల కోసమో దేనికోసమో కాదు అని అన్నారు. ఆత్మగౌరవానికి సంబంధించింది, సేఫ్టీకి సంబంధించింది. మరి క్రమశిక్షణ గురించి, ఐక్యమత్యం గురించి మాట్లాడే మోహన్ బాబు ఇంట్లో ఎవరు ఇప్పుడు అబద్ధం చెప్తుంది? మోహన్ బాబు అబద్ధం చెప్తున్నారా? మంచు మనోజ్ అబద్ధం చెప్తున్నారా? మంచు విష్ణు అబద్ధం చెప్తున్నారా? మరి ఆత్మగౌరవానికి దెబ్బతినేలా ఏం చేస్తున్నారు? భద్రత అంటే మామూలు విషయం కాదు, అంటే దాడి చేయడానికి లేకపోతే ఇంకేమైనా చేయడానికి. భద్రత, పిల్లల భద్రతకు, భార్య భద్రతకు ముప్పుంది అనే విషయాన్ని మంచు మనోజ్ చెప్తున్నారు. దీనిపైన మోహన్ బాబు కానీ, విష్ణు కానీ, లేకపోతే మంచు లక్ష్మి కానీ ఏ విధంగా రియాక్ట్ అవుతారు? నిజంగా మంచు మనోజ్కి ఇంట్లో భద్రత లేదా? మంచు మనోజ్ పిల్లలకు భద్రత లేదా? మంచు మనోజ్ భార్యకు భద్రత లేదా అనే డౌట్స్ ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి మనోజ్ ఇంకేం మాట్లాడారో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. ఎస్ ఎస్, నా భార్య
ఒక మగాడిగా డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు, కానీ నా భార్యను అవమానిస్తున్నారు అని చెప్తున్నారు. అది తండ్రి గురించి మాట్లాడారా, విష్ణు గురించి మాట్లాడారా? అఫ్కోర్స్ ఇద్దరు గురించి మాట్లాడారు. అంటే నన్ను ఎదుర్కోలేక నా భార్యను అవమానిస్తున్నారు అనే విషయాన్ని మాట్లాడారు. నేను ఎదుర్కోగలను, ఒక మగాడిగా నా దగ్గరికి రావాలి తప్ప నన్ను తొక్కటానికి భార్య పిల్లలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు, భార్య పిల్లలను అవమానిస్తున్నారు అని మనోజ్ అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఏం మాట్లాడారు? నన్ను తొక్కేదానికి నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. పోలీసుల గురించి మాట్లాడదాం. ఎస్, విన్నారు కదా, 7 నెలల పాప పిల్లల ముందు అలా చేయటం కరెక్ట్ కాదు అని. అంటే పిల్లల ముందు తనని కొట్టారు అని, భార్యను అవమానించారు అని, 7 నెలల పాప ముందు కూడా అలా బిహేవ్ చేస్తున్నారు, పిల్లల ముందు బిహేవ్ చేస్తున్నారు అంటూ మంచు మనోజ్ మాట్లాడారు. ఇది ఇంట్లో కుటుంబ తగాదా గురించి. నెక్స్ట్ పోలీసులను ఆయన క్వశ్చన్ చేశారు. సో దీని గురించి ఆయన చాలా వేదన చెందుతున్నాను అని మనోజ్ చెప్తారు. అంతకుమించి ఇంకా డీటెయిల్స్ ఇవ్వలేదు. మోహన్ బాబు నుంచి కానీ విష్ణు నుంచి కానీ ఎటువంటి క్లారిటీ రాలేదు. కానీ మంచు మనోజ్ మాత్రం క్లారిటీ ఇచ్చేశారు. మనోజ్ నుంచి మోహన్ బాబు నుంచి అంటే మా పేరు పెట్టలేదు. ఒక మగాడిగా వచ్చి నేరుగా వచ్చి నన్ను ఎదుర్కొంటే పర్వాలేదు, కానీ నా భార్య పైన పిల్లల పైన ప్రతాపాన్ని చూపిస్తున్నారు, అవమానిస్తున్నారు, వారికి భద్రత లేదు, ఆత్మగౌరవం దెబ్బతినేలాగా మాట్లాడుతున్నారు అని మంచు మనోజ్ చాలా స్పష్టంగా చెప్పారు. కానీ మనోజ్ కానీ విష్ణు కానీ మోహన్ బాబు కానీ ఇంతవరకు రియాక్ట్ కాలేదు. ఇప్పుడు ఏం రియాక్ట్ అవుతారు? ఎందుకు? నిజంగా భద్రత లేదా? బెదిరిస్తూ ఉన్నారా? ఎందుకు మనోజ్ ఆ విధమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు? ఒక మగాడిగా నన్ను ఎదుర్కోండి తప్ప నా భార్య పిల్లల దగ్గరికి ఎందుకు వస్తున్నారు అని మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి సంచలన వ్యాఖ్యలే. ఇక భద్రత గురించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే పోలీసులను కూడా ఆయన తప్పుపట్టారు. ఫస్ట్ నేను పోలీసులను కూడా క్వశ్చన్ చేస్తున్నానని మనోజ్ అంటున్నారు. పోలీసులను మనోజ్ ఏం క్వశ్చన్ చేశారు ఒకసారి మళ్ళీ చూద్దాం. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను, బౌన్సర్లు అందరూ అక్కడ దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషుల్ని పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? జరగదు కాదు సార్. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ఏముంది? ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్, బయలుదేరుతాను. మనోజ్ మాట్లాడారు కదా, నన్ను ప్రొటెక్ట్ చేసే మనుషులను పోలీసులు పంపించేశారు అక్కడి నుంచి అని. వాళ్ళ బౌన్సర్లు ఉన్నారు, దాక్కును ఉన్నారు. ఆ విషయాన్ని నేను పోలీసులు క్లియర్గా చూపించాను. ఎస్ఐ చూశారు, సబ్ ఇన్స్పెక్టర్ చూసిన తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ కానిస్టేబుల్స్ వస్తే నేను ఆ ఎవిడెన్స్తో సహా ఇవ్వడానికి రెడీ అయితే నన్ను ప్రొటెక్ట్ చేసే మనుషులను పంపించేసి వాళ్ళ బాడీ గార్డులను అక్కడ పెట్టారన్నారు. దీంతో మంచు మనోజ్ను ప్రొటెక్ట్ చేసే మనుషులు అక్కడ ఎవరూ లేకపోవడం, విష్ణుకు సంబంధించిన బాడీ గార్డులు అక్కడికి రావడంతో లోపల ఏమన్నా జరిగే అవకాశం ఉంటుందని మంచు మనోజ్ భయపడ్డారు. మళ్ళీ తనపై దాడి జరిగే అవకాశం ఉంటుందని భయపడి భార్యను తీసుకుని కొద్దిసేపటి క్రితం వెళ్ళిపోయారు. సో మంచు మనోజ్ చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు, ఇంట్లో భద్రత లేదు, అవమానపరుస్తున్నారు, అగౌరవపరుస్తున్నారు, ఆత్మగౌరవం దెబ్బతినేలా చేస్తూ ఉన్నారు, భద్రత లేదు అనే విషయాన్ని మంచు మనోజ్ చెప్తున్నారు. ఇప్పుడు మోహన్ బాబు ఏం చెప్తారు? మంచు మనోజ్ చేసినటువంటి ఈ సంచలన ఆరోపణల గురించి మోహన్ బాబు ఏం చెప్తారు? నిజంగా భద్రత లేదా? మోహన్ బాబు నుంచి తండ్రి నుంచి కొడుకు భద్రత లేదా? అన్న నుంచి తమ్ముడికి భద్రత లేదా? ఏం చెప్తారు అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. మొత్తానికి మోహన్ బాబు ఇంట్లో గొడవకు సంబంధించి మనోజ్ చేసినటువంటి ఫస్ట్ రియాక్షన్ ఇదే. మా ప్రతినిధి రవిచంద్ర కూడా ఉన్నారు మనకి అందుబాటులో. ఒక్కసారి మంచు మనోజ్ వ్యాఖ్యలపై ఎటువంటి చర్చ జరుగుతుంది, మంచు మనోజ్ మాటల్ని ఎలా చూడాలి అనే విషయం గురించి రవిచంద్రతో కూడా మాట్లాడదాం. రవిచంద్ర, మనోజ్ చాలా సంచలన ఆరోపణలు చేశారు, సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బు గురించి అని అందరూ అనుకుంటున్నారు. డబ్బు గురించి కాదు, ఆస్తుల గురించి కాదు, ఇంట్లో భయం వేస్తోంది అని మాట్లాడారు. ఇంట్లో ఉండాలి అంటే భయం వేస్తోంది, బిడ్డల ముందే అవమానకరంగా మాట్లాడుతున్నారు, భార్య బిడ్డలకు భద్రత లేదు అంటూ ఆయన మాట్లాడారు. ఏంటి ఆయన మాటలను ఎలా చూడాలి రవిచంద్ర? రోహిత్, మనోజ్ జల్పల్లి నివాసం నుంచి బయటకు వచ్చిన మాటలు అయితే ఒక సంచలనం అనే చెప్పాలి. ఇప్పటి వరకు కూడా మనోజ్ అంత భయంగా అంత వీక్ గా మాట్లాడతాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మంచు ఫ్యామిలీలో కొంత రఫ్ గా ఉండే వ్యక్తి, కొంచెం ధైర్యం ఎక్కువ పాడనే చెప్పుకోవచ్చు మనోజ్ విషయంలో. అలాంటి మనోజ్ ఈ రోజు బయటకు వచ్చి అలా మాట్లాడటం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే ఇంట్లో పరిస్థితులు మనిషిని ఎంత భయభ్రాంతులు గురి చేసినాయి.
ఆడవాళ్ళని ఏ విధంగా అక్కడ మానసికంగా హింసిస్తున్నారు అనుకోవాలా, శారీరకంగా అయితే హింసించినట్లుగా ఎక్కడ మాట్లాడలేదు. కాబట్టి వాళ్ళని, పిల్లల్ని, తన భార్యని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి భద్రత లేదు, కాబట్టి తను ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తున్నాను అని చాలా ఆవేదనగా మనోజ్ చెప్పడం అనేది నిజంగా అందరి మనసుల్ని కలిచివేస్తుంది. అలాంటి సిచ్యువేషన్ రావటానికి కారణం ఆ ఇంట్లో ఉన్న తండ్రి మోహన్ బాబా లేదా సోదరుడు మంచు విష్ణ. అయితే ఇక్కడ మనోజ్ ని ఒక విషయంలో మాత్రం పరిశ్రమలో అందరూ కూడా దాదాపుగా మెచ్చుకుంటున్నారని చెప్పాలి. తను నిన్న ఇచ్చిన కంప్లైంట్ లో ఎక్కడ కూడా తన తండ్రి పేరు కానీ తన సోదరుడి పేరు కానీ మెన్షన్ చేయలేదు. తెలుసు అక్కడ సిచ్యువేషన్ ఎవరి వలన ఎందుకు ఎవరు వచ్చి చేస్తున్నారనేది. అయినా గుర్తు తెలియని వ్యక్తులు అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ అంటూ ఒక 10 మంది వచ్చారు అని రిటర్న్ కంప్లైంట్ లో ఇచ్చాడే తప్పితే తన తండ్రి పేరు లేదా సోదరుడి పేరు అక్కడ ప్రస్తావించకపోవటం నిజంగా మనోజ్ పట్ల చాలా మందికి రెస్పెక్ట్ పెరిగిందని చెప్పుకోవాలి. కానీ పరిస్థితులు అంత చేజారిపోయాయి కాబట్టి మనోజ్ ఈ రోజు ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. ప్రస్తుతానికి హైదరాబాద్ లో మనోజ్ కి నివాసం లేదనే చెప్పొచ్చు. ఇప్పుడు తను ఎక్కడ షెల్టర్ తీసుకుంటాడు అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగానే ఉంది. తను ఉన్న ఇల్లుని దాదాపుగా ఖాళీ చేసేసి 1 సంవత్సరం నుంచి అక్కడే జల్పల్లి నివాసంలో ఉంటున్నాడు అనేది మనోజ్ సన్నిహితులు చెప్తున్నమాట. సో ఇప్పుడు మనోజ్ కి నివాసం సొంత ఇల్లు అంటూ లేదు. జల్పల్లి నుంచి బయటకు వచ్చాడు కాబట్టి తను వస్తే తన సోదరి మంచు లక్ష్మి ఇంటికి రావాలి, లేదంటే ఎవరన్నా తన తెలిసిన వాళ్ళ ఇంట్లో ప్రస్తుతానికి తలదాచుకోవాల్సిన పరిస్థితి. రైట్, మోహన్ బాబు ఏమన్నా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఇంతవరకు ఈ వివాదం గురించి ఎవరు కూడా మాట్లాడలేదు. అఫ్ కోర్స్ కంప్లైంట్ లో మనోజ్ కూడా ఎవరి పేర్లు రాయలేదు. కానీ మనోజ్ చేసిన వ్యాఖ్యలు మామూలుగా లేవు. ఇంట్లోంచి ఇప్పుడు బయటకు వచ్చేసారు. బహుశా లక్ష్మి ఇంటికి వెళ్తారా, లేదంటే మౌనిక ఇంటికి వెళ్తారా, ఫిలిం నగర్ దగ్గరలో జర్నలిస్ట్ కాలనీ దగ్గర ఉన్న మౌనిక ఇంటికి వెళ్తారా అన్నది మనం చూడాలి. కానీ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. భద్రత లేదు, ఆత్మగౌరవాన్ని దెబ్బతినేలా చేస్తున్నారు, నన్ను తొక్కటానికి భార్య అక్కడ టార్గెట్ చేస్తున్నారు అని మాట్లాడారు. సో ఇది ఏమీ లేదు అని చెప్పే ప్రయత్నం ఏమన్నా మోహన్ బాబు కానీ విష్ణు కానీ చేసే అవకాశం ఉంటుందా? మళ్ళీ లక్ష్మి ఫస్ట్ రియాక్షన్ మనోజ్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో ఏం జరుగుతుందో ఒక పిక్చర్ మనోజ్ చెప్పేసిన తర్వాత మంచు లక్ష్మి కూడా ఏదైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? నిన్న మంచు లక్ష్మి వచ్చిన తర్వాత కొంత సమస్య సద్దుమణుగుతుంది అని అందరూ భావించారు. కానీ అక్కడ పరిస్థితి తన చేయి జారిపోయింది, తన చేతుల్లో లేదు అని అర్థం చేసుకున్న తర్వాత లక్ష్మి తిరిగి ముంబై వెళ్ళిపోయారనేది అక్కడ సన్నిహితులు చెప్తున్నమాట. అయితే నిన్న ఉదయం నుంచి కూడా మోహన్ బాబు విష్ణుకి సంబంధించిన పిఆర్ అయితే ఎలాంటి వివాదం లేదు, ఇక్కడ ఎలాంటి గొడవలు జరగట్లేదు, ఏమీ లేదు, అంత ప్రశాంతంగానే ఉంది అని పిఆర్ టీం నుంచి అయితే మీడియాకి సమాచారం ఇస్తూ వచ్చారు. అయితే ఎప్పుడైతే నిన్న సాయంత్రం మనోజ్ వెళ్లి పోలీస్ స్టేషన్ లో రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు, ఆ తర్వాత నైట్ కి మోహన్ బాబు కూడా కమిషనర్ కి ఒక లేఖ పంపించడం జరిగింది. మనోజ్ కి సంబంధించి మనోజ్ నుంచి తనకి థ్రెట్ ఉందన్నట్లుగా, తన ఇంట్లో ఆయన అనధికారికంగా మకాం వేశాడు, స్వాధీనం చేసుకున్నాడు, కబ్జా చేశాడు అన్నట్లుగా ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి అక్కడ పరిస్థితి చేజారిపోయింది, విషయం చాలా సీరియస్ గానే ఉందనేది అర్థమైపోతుంది. ప్రస్తుతం మనోజ్ ని కూడా విష్ణు కూడా అబ్రాడ్ నుంచి ఇండియా రావడం జరిగింది. వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులు కొంత వేడిగా జరిగిన తర్వాతే మనోజ్ తన భార్యకి తన పిల్లలకి అక్కడ రక్షణ లేదు, భద్రత లేదు అన్నది ఆయన ఫీల్ అయ్యి ఆ ఇంటి నుంచి బయటకు రావడం జరిగినట్లుగా మనోజ్ వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతుంది. ప్రస్తుతానికి మనోజ్ ఎక్కడ ఉంటాడు అనేది ఒక ప్రశ్న అయితే, మనోజ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఈ సిచ్యువేషన్ ని ఎలా అర్థం చేసుకోవాలి, దీనికి మీడియాకి కానీ ప్రజలకు కానీ మోహన్ బాబు కానీ విష్ణు కానీ ఎలాంటి సమాధానం చెప్తారు, అసలు ఇది మా కుటుంబ వ్యవహారం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అనే అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ రిటర్న్ గా అయితే నిన్న కంప్లైంట్ కమిషనర్ కి పంపడం జరిగింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ కి ఆయన ఒక లెటర్ అయితే పంపించారు. ఇన్ పర్సన్ అయితే ఆయన వెళ్ళలేదు, కానీ మోహన్ బాబు దగ్గర నుంచి ఆయన ఫిర్యాదు అయితే కమిషనర్ కి అందింది. ఈ రోజు ఉదయం పోలీసులు కూడా జల్పల్లి నివాసానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత పరిస్థితులు చూసి మనోజ్ ఆ ఇంటిని వీడి బయటికి రావటం జరిగింది. రైట్ రవిచంద్ర,
మంచు మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న ఈ గొడవ గురించి మనోజ్ ఫస్ట్ టైం మాట్లాడారు. ఫస్ట్ రియాక్షన్ ఇదే. ఇంతవరకు కూడా ఎవరు కుటుంబ సభ్యులు మాట్లాడలేదు. అండ్ ఫిర్యాదులు చేసుకున్న ఫిర్యాదుల్లో కూడా ఎవరి పేర్లు రాయలేదు. కానీ విష్ణు వచ్చిన తర్వాత మంచు మనోజ్ తన భార్య పిల్లల్ని తీసుకుని ఆయన బయటకు వచ్చేసారు. మౌనిక కూడా మనకు అక్కడ కనిపిస్తున్నారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ విష్ణు విజువల్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. విష్ణు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినప్పుడు విజువల్స్ కూడా మనం చూసాం. మనం అక్కడ ఆ బౌన్సర్లు మీడియా ప్రతినిధులు లోపలికి వెళ్ళి ఆ గొడవ గురించి అడిగే సమయంలో వాళ్ళందరూ కూడా బయటికి గెంటేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. విష్ణు కూడా మనకు అక్కడ కనిపిస్తున్నారు. విష్ణు ఈ రోజే అబ్రాడ్ నుంచి ఆయన ఇండియాకు వచ్చారు. సో వచ్చిన తర్వాత అక్కడ మనోజ్ మాట్లాడిన తర్వాత మనోజ్ చాలా వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు చేసిన తర్వాత వాటి గురించి వివరణ తీసుకోవడానికి అడిగినప్పుడు ఎవరికి కూడా ఎటువంటి వివరణ ఇవ్వలేదు. అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులందరినీ కూడా బయటికి పంపించేశారు. కానీ మనోజ్ మాత్రం చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. విష్ణు కూడా అక్కడే ఉన్నారు. విష్ణు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. వివాదం గురించి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. అండ్ మనోజ్ చేసిన ఆరోపణలు, మనోజ్ చాలా సంచలన ఆరోపణలు చేశారు. వాటిని ఖండించే ప్రయత్నం కూడా ఇంతవరకు విష్ణు చేయలేదు. మంచు మోహన్ బాబు వైపు నుంచి కూడా రాలేదు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు మోహన్ బాబు ఇంటి దగ్గర విష్ణు వెళ్ళిపోయిన తర్వాత మోహన్ బాబు ఇంటి దగ్గర అక్కడ మనకి ఇక్కడ చూడొచ్చు విష్ణు ఇక్కడ మనకి కనిపిస్తున్నారు. విష్ణు అటు తిరిగి ఉన్నారు. వీళ్ళందరూ కూడా బౌన్సర్లు అందరూ కూడా గెంటేశారు. మనోజ్ కూడా ఆరోపణ చేశారు. నా బాడీ గార్డ్స్ని నాకు రక్షణ కల్పించడానికి వచ్చిన బౌన్సర్లందరినీ కూడా పంపించేసి వాళ్ళ మనుషులు మాత్రం తీసుకుని తెచ్చుకున్నారు. నాకు రక్షణ కల్పించే మనుషులను పోలీసులే బయటికి పంపించేశారు అని మనోజ్ కూడా చెప్తున్నారు. మనకి విష్ణు కూడా అక్కడ కనిపిస్తున్నారు. ఆ దృశ్యాల్లో విష్ణు కూడా కనిపిస్తున్నారు. విష్ణు మనుషులందరితోనూ అక్కడ ఉన్న వారందరినీ బయటికి పంపించేశారు. ఆయన కొద్దిసేపటి క్రితం మనోజ్ ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయారు. మనోజ్ తనకు భద్రత కల్పించడం కోసం కొంతమంది బౌన్సర్లను తీసుకుని తెచ్చుకున్నారు. వాళ్ళందరినీ పోలీసులు పంపించేయడంతో మనోజ్ అక్కడ నుంచి వచ్చేశారు. ఇంట్లోంచి వెళ్ళిపోతూ చాలా సంచలన ఆరోపణలే చేశారు. ఇప్పుడు మనోజ్ సిటీకి వచ్చేశారు. సిటీలో ఇప్పుడు మంచు లక్ష్మి ఇంట్లో ఉంటారా లేకపోతే మౌనిక ఇంటికి వెళ్తారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. మా ప్రతినిధులు కూడా అక్కడికి వెళ్ళారు. మనోజ్ మాత్రం సంచలన ఆరోపణ చేశారు. అని మీరేమనుకుంటున్నారు? మనోజ్ ఫస్ట్ టైం ఈ వివాదం గురించి మనోజ్ ఫస్ట్ టైం కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబు కానీ విష్ణు కానీ ఏం చెప్తారో చూడాలి. మనోజ్ చేసిన ఆరోపణలపై మీరేమనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.